అల్లు అర్జున్ సినిమా అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మోహన్ బాబుకు సంబంధించిన సినిమా వస్తుంది. మళ్ళీ 2 రోజులు ఇంకో కొత్త వార్త వచ్చేదాకా, అంతకంటే పెద్ద వార్త వచ్చేదాకా ఇవే వార్తలు ఉంటాయి. మనకు ప్రజలకు కూడా సినిమాకి వస్తే ఏమైనా తెలుసుకుంటారు, అరే ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏమవుతున్నది, కేంద్ర ప్రభుత్వం 20 నెల రోజుల పాటు పార్లమెంట్లో సమావేశాలు పెట్టిర్రు, ఏ బిల్లు పెట్టిర్రు, ఏ బిల్లు వల్ల ఈ దేశానికి ఉపయోగపడుతుంది, 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, ఈ బిల్లు పెడితే ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏం జరుగుతుంది, చర్చ ప్రజలకు ప్రతి రోజువారీ అంశాలపైన జరిగేది అదే కదా. దానిపైన ఒక్కరైనా చర్చ చేసుకుంటున్నారా? రాజకీయాలు ప్రతిరోజు అవసరం అంటే రాజకీయాలు అనేటువంటిది పరిపాలనకు సంబంధించినటువంటి అంశం, పరిపాలన అనేటువంటిది రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశం. కేంద్రం ఏం చేస్తుంది, ఇవాళ నరేంద్ర మోడీ కువైట్ పోవడం వల్ల భారతదేశానికి ఏం లాభం వచ్చిందని చర్చ చేసుకుంటున్నామా? ఇవాళ రేవంత్ రెడ్డి కేరళకు వేయండు, ఎవరో మిత్రుడు కేరళ, తమిళనాడు కేరళకు సంబంధించినటువంటి ఒక ఎంపీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం పెట్టి తెలంగాణ సొమ్ములన్నీ నాశనం చేసి ఆయన క్రిస్మస్ పండుగ చేసుకుంటే ఈయన ఇక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా గెస్ట్కు పోయిండంట. ఎందుకు? ఇగో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. మరి దీనిపైన చర్చ జరగాలి కదా. దళిత క్రైస్తవులకి ప్రత్యేకంగా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రజల్లో చర్చ జరగాలి కదా. ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఇవి కదా. ప్రజలకు రోజువారీ రాజకీయాన్ని వేడి చేయలేము, రోజు జరిగేటువంటి పరిపాలన, పోలీసులు జరిగేటువంటి పరిపాలన, రెవెన్యూకి సంబంధించింది, లేకపోతే మీ పొద్దున్న లేస్తే టీచర్లకు సంబంధించింది, పాఠశాలకు సంబంధించింది, గ్రామ పంచాయతీలు, ప్రతిదీ పరిపాలన. ఆ పరిపాలన రాజకీయాలతో ముడిపడ్డటువంటి అంశమే. వ్యవసాయము రాజకీయాలతో ముడిపడ్డటువంటిదే. వాళ్ళ రైతు భరోసా పైన ప్రభుత్వం ఏమంటుంది, ప్రతిపక్షం ఏమంటుంది, ప్రజల్లో అయినటువంటి మనం ఏం చేయాలి, రైతు భరోసా ఇవ్వకపోతే ఏం చేయాలి, ప్రజల్లో అది కదా చర్చ జరగాల్సింది. అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడా, దానికి ఏం చేయాలి, దీనికి ఏం చేయాలి, ఆఖరికట ఈ పిల్లగాడు ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా, సోషల్ మీడియాలో చెప్తున్నారు, ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా, ఆ చచ్చిపోయిన భార్యకు సినిమా హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలట. పుష్ప సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరో, ఆమె పేరు సడన్ యాదకి రాలి, ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్, ఎందుకంటే ఆయన భార్య లేదు కాబట్టి, చచ్చిపోయింది కాబట్టి, ఆ పిల్ల అనాథ అవుతుంది కాబట్టి ఆ సినిమా హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు పెడుతున్నారు. అక్కడికి దిగజారిపోయింది పరిస్థితి. ఆమె వచ్చి సినిమా చూడమన్నదా? ఎవరు రమ్మన్నారు? రాత్రి 10 గంటలకు పొరగాలను వేసుకొని చలిపూట వచ్చి అర్ధరాత్రి 1000 మంది వస్తుంటే పిల్లల్ని తీసుకొని వస్తారు. సిగ్గు రావాలి ఇప్పటికైనా జనాలకి. ఈ మాట అనకూడదు, సిగ్గుపడాలి, సిగ్గు రావాలి. ఇంకా పిల్లల్ని సినిమాలకు అలవాటు చేసేటువంటి తల్లిదండ్రులకు సిగ్గు రావాలి. అవసరం లేదు, అది U/A సర్టిఫికేట్ సినిమాకి పిల్లల్ని తీసుకుపోయి సినిమా చూపిస్తారా? దానివల్ల ఏమైనా మేలు జరిగిందా? అది కూడా తెలియనటువంటి చరిత్రము. ఇక ఆఖరికి ఎంతమంది అంటే సీతక్క వ్యాఖ్యలు, సోను సూదు, సమంత, మంచులక్ష్మీనాయం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, సినీ పరిశ్రమకు ప్రభుత్వం వ్యతిరేకంగా కాదు, చామల బెయిల్ పేలున్న అర్జున్ ప్రెస్ మీట్లో పెడతాడు, VH అర్జున్ వని అబద్ధాలే, రోహిన్ రెడ్డి గాంధీ భవన్కు అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షితో భేటీ, అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పడ్డ OUJC నేతలకు బెయిలు. అరే OUJCకి సినిమాకు దానికి ఏం సంబంధం? మరి యూనివర్సిటీల తెలంగాణ ఉద్యమం కోసం చేసారంటే ఒక అంశం ఉండొచ్చు, కానీ సినిమాకు సంబంధించినటువంటి దాంట్లో అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఇజ్జత్ తీస్తలేరా? ఇవాళ OUJC అని పేరు పెట్టకండి. ఎవరో 4 ఆకతాయిలు కొడంగల్ నుంచి పోయినటువంటి వాళ్ళు, మొన్నటిదాకా TRSలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు పోయి ఆకతాయిలు, వాళ్ళంతా రోడ్ సైడ్ రోమియోలు, పనికి రానటువంటి వాళ్ళు దాడులు చేయడం ఏం సంస్కృతి? దాడులు చేయడం అనేటువంటిది గొప్ప విషయమా? అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తే ఇప్పుడు పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అల్లు అర్జున్ మీ ఇంటి మీద దాడి చేస్తే ఆ చిన్నపిల్లగా లేచి వస్తాడా? అల్లు అర్జున్ మీద ఎందుకు దాడి చేసిరు? వాళ్ళకి ఎందుకు బెయిల్ వచ్చింది ఎమ్మడే? వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టొద్దా? ఇదేనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు? అంత అవసరమే ఉన్నది? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చిన అది. ఈ విషయం పైన కూడా OUJC అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఇజ్జత్ తీస్తున్నారు. 4 పైసలు వసూలు చేసుకున్నటువంటి బ్యాచ్ ఇదంతా. ఏదో మంచి పనికి ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణలో వాళ్ళ రైతులకో ఇంకొకటో తెలంగాణ సమాజానికి అంతా ఉపయోగపడే దాంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులుగా, PG చేస్తున్నటువంటి విద్యార్థులుగా, PhD చేస్తున్నటువంటి విద్యార్థులుగా, సమాజంలో మేధో సంపత్తిని కలిగినటువంటి విద్యార్థులుగా దీనికోసం పోరాటం చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ పనికిరానటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఇజ్జత్ తీస్తలేరా ఇవాళ? ఇదే నా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. 4 కాంగ్రెస్ పోరగాలు కొడంగల్ వాళ్ళంతా పోయిన వాళ్ళంతా కొడంగల్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ 4 పోయి అక్కడ పోయి ఏదో సాధించినట్టుగా చెప్తున్నారు. ఏం సాధించారు ఇవాళ మీరు? అక్కడ పోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం వల్ల ఏమొస్తుంది ఇవాళ?
జరగాల్సింది ఇదేనా? న్యాయం అదేనా? చట్టాలను చేతిలో తీసుకుంటారా? ఆయన ఏమైనా అల్లు అర్జున్ ఏమన్నా దేశద్రోహ, అల్లు అర్జున్ ఏమైనటువంటి ధర్మద్రోహ, దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాది ఆయన ఏమన్నా? ఆయన ఇంటి మీద ఉగ్రవాదులకు ఇవాళ మీరు పోయి కాంగ్రెస్ వాళ్ళు ఉగ్రవాదుల శవాల దగ్గర కూర్చొని మాట్లాడొచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు, మీరు ఇవాళ పోయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఉస్మాన్ యూనివర్సిటీ ఇజ్జత్ తీస్తున్నారు, చదువుల యొక్క విద్యార్థుల యొక్క ఇజ్జత్ తీస్తున్నారు, రాజకీయాలు చేసుకుంటా ప్రతిదాన్ని అనవసరమైనటువంటి విషయాలు. ఏదైనా చదువులకు లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యనా ఇది? పోయి వాళ్ళకు వచ్చిర్రు. వీళ్ళేమో అల్లు అర్జున్పై రాష్ట్ర సర్కారు కక్ష సాధింపు, కేంద్ర మంత్రి ఈ కేసీఆర్లు, కేటీఆర్లు, కిషన్ రెడ్డిలు, బండి సంజయ్లు వీళ్ళంతా అల్లు అర్జున్కు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా కాలుతుంది. అరే అల్లు అర్జున్కి తెలివి ఉంటే దండం పెడతారని ఆయన రాజకీయ నాయకులు ఎవ్వరు నా జోలికి రావద్దు, నాకు అందరూ సమానమే, నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు, నా సినిమాలు ఏదో నేను తీసుకుంటా పోతా, కేవలం సినిమా అభిమానులతో మాట్లాడతా అనేటువంటి విషయము పోయి వదిలేసి నా వ్యక్తిత్వ హననం చేస్తున్నాడని ముఖ్యమంత్రిని మాట్లాడతాడు. ఇంకా మన్నదా? నువ్వేమైనా ప్రతిపక్ష నాయకుడువా అల్లు అర్జున్? నువ్వేనా ప్రతిపక్ష నాయకుడువా? వాళ్ళ నువ్వు కాంగ్రెస్ చేసేది కరెక్ట్ అనిపిస్తుంది నువ్వు మాట్లాడినటువంటి మాట మాడితే. తెలివి లేదా గింత కూడా? నీ పక్కనుంటే వాళ్ళు చెప్పరా? అందుకే చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాకు అక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఏమైంది గిదేనా చూసుకున్నాడు? నా ఆర్మీ, నా ఫ్యామిలీ, నేను, నా సినిమా అభిమానులు, నా ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ వేరే అని చెప్పుకొని ఇజ్జా తీసుకున్నారు. అల్లు అరవింద్కైనా గింతనైనా గంత అనుభవం వచ్చింది, పెద్ద మనిషి అయిండు. కనీసం అరే కొడుకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఏం మాట్లాడాలి, నువ్వు అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టకపోతే ఏంది, వారం రోజులు నువ్వు మీడియాలో కనబడకపోతే ఎవడు పట్టించుకోండి నిన్ను. ఇవాళ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టకపోతే కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోకపోతుండే. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా దాంట్లో మాట్లాడాడు. అక్బరుద్దీన్ ఓవైసీ ఏంటంటే ఈ పుష్ప మొత్తం హిందుత్వను ప్రేరేపించేటువంటి విధంగా ఉంది, హిందువులకు అనుకూలంగా ఉంది కాబట్టి దాంట్లో అక్బరుద్దీన్ ఓవైసీ దీన్ని ఏదో ఇంకా కొంత గెలికి పుల్లబెట్టిండి అనేటువంటిది. దాన్ని పట్టుకొని అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం కోసం అక్బరుద్దీన్కి ముందే చెప్పి అక్బరుద్దీన్ ద్వారా విషయం రేజ్ చేసి అసెంబ్లీలో ఇది మాట్లాడే విధంగా చర్చ చేసినటువంటిది ఇంకొక రాజకీయ కోణం. ఇన్ని రాజకీయ కోణాలు కనబడుతున్నాయి ఇందులో. ఇవి మోహన్ బాబు పిటిషన్ కొట్టివేత, ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరము, హైకోర్టుకు కొట్టినప్పుడు యాదికి లేదాను? మోహన్ బాబు పోయి లోగో తీసుకొని గట్టికి కొట్టినాడు, యాదికి లేదాను? ఎంత ఉంటుందంటే అప్పట్లో ఏదో సినిమా తెలంగాణ ఉద్యమం జరుగుతుంది, చాలా పీక్లో ఉన్నది. ఆ సినిమా నటుడు వెంకటేష్ ఏదో సినిమా వచ్చింది, దానికి ప్రెస్ మీట్కి నేను కవరేజ్కి పోయినా. ప్రెస్ మీట్ కవరేజ్కి పోతే ఆ సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సినిమాలో నడవనీయం, ఆంధ్ర తెలంగాణ నడుస్తుంది, ఆంధ్ర పరిశ్రమ అంతా ఆంధ్ర వాళ్ళది, అందులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణను ఇట్లా అని చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న వేస్తే వెంకటేషు నటుడు వెంకటేషు ఒక దెబ్బకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా వేడెక్కిపోయింది, మాడిపోయింది. అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిఆర్లు అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. అసలు ఈ ప్రశ్న అడగొద్దు కదా, ఈ ప్రశ్న ఎందుకు అడిగారు అని ఆయన మనుషులు వచ్చి అడుగుతారు. అరే నేను జర్నలిస్ట్ పోయి నన్ను పిలిచిన ప్రెస్ మీట్కు నాకు నచ్చిన ప్రశ్న అడుగుతా, ఇష్టం ఉంటే సమాధానం చెప్పు, లేకపోతే లేదంటే అట్లా అడగొద్దు ఇట్లా అడగొద్దు అని 5 నిమిషాలల్లా మా ఆఫీస్కు ఫోన్ పోయింది. అరే మీ రిపోర్టర్ వచ్చి ఇట్లా అడిగిండు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది ఇది అని చెప్పేస్తే, అవును నన్ను పంపించినప్పుడు నాకు నచ్చిన ప్రశ్న అడిగితే మీకు నచ్చిన ప్రశ్న అడగడం కదా. ఈ విషయం ఆ రోజు పెద్ద కొట్లాట రామనాయుడు స్టూడియోలో జరిగింది. ఇదంతా కూడా ఎప్పుడో 2010లో అనుకుంటా, బహుశా ఓ 14 ఏళ్ల కింద. అప్పుడు నేను ఒక ఛానల్కు రిపోర్టర్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే జరిగినటువంటి కొట్లాట అది. అరే ఏ ప్రశ్న అడుగుతామో నువ్వు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టకు అన్నీ. ఇవాళ అదే జరుగుతుంది. మీరంతా కొట్టుకుంటారు, మీరు ఇళ్ళకి వెళ్ళి బయటకు వస్తారు, మీ కుటుంబాన్ని అంతా కడుపులో దించుకుంటే కాలు మీద పడుతుందని రోడ్డు మీదకి వచ్చింది మీరు కొట్లాడుకున్నారు. రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుకున్న తర్వాత వాడు బౌన్సర్లను పెట్టి వీడు బౌన్సర్లను పెట్టినాక ఎవరు బౌన్సర్లను పెట్టినా కూడా అది సమాజానికి సంబంధించినటువంటి అంశం. మీ ఇంట్లో 2 అన్నదమ్ములు కొట్లాడుకున్నా కూడా పక్కోళ్ళు చూస్తూ ఊరుకోరు. ఇవాళ ఎక్కడైనా సరే గెట్టు దగ్గర పంచాయతీలు అయినా సరే 2 అన్నదమ్ములు తిట్టుకుంటే కొట్టుకుంటే ఊరోళ్ళు చూసుకుంటే ఊరుకోరు, అందరూ వస్తారు. ఇవాళ మీడియా చేస్తుంది ఆ పని, గంతే తేడా. మీడియా ఎందుకు వచ్చింది, మేము పిలిచినావా, ఎందుకు రావద్దు అంటున్నా. నువ్వు మీడియా బౌన్సర్లను పిలుచుకోవడం అనేటువంటిది రాజ్యాంగం పరంగా ఉందా? అంటే నువ్వు రౌడీలను తెచ్చుకుంది రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చేస్తావా?
మీడియా పోతే లోగోతోడు కొడితే రాజకీయ నాయకులు వాళ్ళు ఎందుకో మాట్లాడతలేరు దీని మీద. అల్లు అర్జున్కు మద్దతు ఇస్తున్నటువంటి టీఆర్ఎస్, అల్లు అర్జున్కు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ వాళ్ళ మోహన్ బాబు ఒక జర్నలిస్ట్ను చచ్చే విధంగా కొడితే ఎందుకు ఖండించలేదు వాళ్ళ ఆ రెండు పార్టీలు? అంటే మీ స్వార్థమా ఇందులో? అంటే వాళ్ళు ఏం తప్పు చేసినా ఊకోవాలనా? ఇందుకే వాళ్ళ అల్లు అర్జున్ను ఎందుకు ఊకోవాలని చెప్తున్నారు జనాలు. మోహన్ బాబు విషయంలో మీరు ఎందుకు స్పందించలేదు? బీజేపీ టీఆర్ఎస్కు సూటి ప్రశ్న. మీరు ఎందుకు ఇవాళ అంటే జర్నలిస్టులను కొట్టినా కూడా మీకు సంబంధం లేదు, మీకు మీ రాజకీయాలే అవసరము. అవతల చచ్చిపోయినా మీరు పట్టించుకోరన్నట్టు లెక్క. మీ రాజకీయాలే అవసరం మీకు. వాళ్ళు రేపు పొద్దుగాల మీ పార్టీలకు 100 వాడతారేమనేటువంటి ఉపయోగమా? అంటే తప్పు చేసినా వాడు రేపిస్ట్ అయినా వాడు మర్డరర్ అయినా సరే మీ పార్టీలు మద్దతు చెప్తారా? అంతే అన్నట్టు కదా. ఆయన అటెంప్ట్ టు మర్డర్ కేసు అది. ఇవాళ ఇక్కడ తగిలింది కాబట్టి ఇది అయింది. ఇంకో తాకగూడెం తోట తాకి చచ్చిపోతే అప్పుడు కూడా అయ్యో పోనీలే పాపం అంటారా? కనీసం ఖండించరా? ఇదా మీ ద్వంద్వనీతి? ఇదా మీ 2 నాలుకల విధానం? దీనికోసమేనా? ఈయనేమో మళ్ళా మా ఇంట్లోది మా కుటుంబానిది ఆయన గొప్పగా ఓ విష్ణు ఏంది ఈయన పేరేం పేరు చిన్నోడి పేరు మనోజ్ అట. మనోజ్ అరే నాకు ఇట్లా పుట్టినవరా అట్లా చేసినారా నీ కోసం ఇంత చేసినా అంత చేసినా అని ఆడియో విడుదల చేస్తారట. ఆడియో విడుదల చేసిందేమో మీడియాలో వేయాలన్నట. ఆయన ఇంటికి పోయి మీడియా పోతే మొత్తం కొడతారట. మా ఇంటికి మీడియా ఎందుకు వచ్చిందట? అంటే నీకు అక్కర వచ్చినప్పుడు మాత్రమే మీడియా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నా సినిమా బలంగా ఉంది, నా ఏందో సినిమా ఇండియన్ అనేదో తీసిండు కదా, అది తీస్తే చాలా పెద్ద గొప్ప సినిమా అని రాయాలి. అందులో లోపాలు ఉంటే రాయకూడదు, తప్పులు చెప్తే రాయకూడదు. మీరు ఏం చెప్తే అది రాసుకొని పోయేటట్టు ఉండాలనా? మీరు కొట్లాడుకుంటారు, బౌన్సర్లను పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో కేసు వేసుకుంటారు. ఆయన డీజిల్లా యూరియా పోస్తాడు, ఈయన చక్కెర పోస్తాడు. మీ ఇష్టం ఉన్నట్టుగా రోడ్ల మీద పడి కొట్లాడుకుంటుంటే ఇక సమాజానికి సంబంధం లేనట్టు అంశమా? మీ ఇంట్లో కొట్లాడుకుంటే మీ ఇంటికి సంబంధించింది, రోడ్డు మీద పడ్డ తర్వాత సమాజానికి సంబంధించింది. వాళ్ళ మోహన్ బాబుకు సంబంధించినటువంటి అంశంలో దాడి చేసిరట. దాడి చేస్తే కూడా 78 వయసులో మోహన్ బాబు గుండె సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నట. మరి ఇంట్లో వండుకోక నీకు ఎందుకు ఇవన్నీ? కొడుకులకు సంబంధించినటువంటి ఆస్తులు 2 కొడుకులు ఉన్నారు, ఎవరి ఆస్తులకు పంపించేస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఈ గొడవ? ఎక్కడ ఆస్తులున్నా గీయే గొడవ. అర్ధెకరం ఎకరం ఉన్నటువంటి ఇండ్లలో కూడా గవే కొట్లాటలు ఉన్నాయి. 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కూడా గయ్యే కొట్లాటలు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి ఇవ్వాల కాదు, అది ఇవ్వాల కాదు. ఈ కథ మహాభారతం నుంచి అదే ఉన్నది కదా. అదే చెప్పింది మనకు, మన సంస్కృతి మన ధర్మం చెప్పింది అదే. అన్నదమ్ములు అంటే ఎట్లుండాలి, భార్య భర్తలు అంటే ఎట్లుండాలంటే రామాయణం మహాభారతం భాగవతం కథలు మనం ఏం చెప్తున్నాయంటే అందులో చూసి ఇట్లా జరుగుతాయి కాబట్టి మనం మంచిగా ఉండాలి, ఎవరెవరు సర్దుకుపోవాలి, అన్నదమ్ములు మంచిగా ఉండాలనేటువంటిదే. అని అయిన దానికి కారణానికి రక్త సంబంధికులు కూడా కొట్లాడుకున్న తర్వాత ఈ భూమి మీద ఏమైనా శాశ్వతంగా బతకడానికి వచ్చి రయ్యాల. రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలకు మాకు సంబంధం లేదు, మేము చేయలేము ఇది అనేటువంటి మాట